SwetchaTV Telugu YouTube ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముఖేష్ అంబానీ. ఈ రెండు పేర్లు తెలియని అక్షరాస్యత కలిగిన భారతీయులు ఉంటారని నేను అనుకోను. అందరికీ చిరపరిచితమైన పారిశ్రామిక సంస్థ, పారిశ్రామిక దిగ్గజం. ఇవాళ కోవిడ్-19 కూడా ఒక డ్రగ్ కనుక్కునే ప్రయత్నంలో, అలాగే టెస్టింగ్ కూడా ఇంకా చీప్గా అయ్యేట్లుగా కిట్ డెవలప్ చేయడంలో వారు కొంత మేరకు విజయం సాధించినట్లే వారి నివేదికలు ప్రకటిస్తున్నాయి. ఇవాళ ముఖేష్ అంబానీ గారి ఇచ్చిన సమాచారం ప్రకారం కోవిడ్-19 కలిగిస్తున్న ఈ వైరస్ ఏదైతే ఉందో, ఈ ప్యాథోజన్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దానిని ఇవాళ వాళ్ళు ఒక టేప్ వామ్ డ్రగ్, దానిని వాళ్ళు తయారు చేసి డెవలప్ చేసే పనిలో ఉన్నారు. డెఫినెట్గా ఆ టేప్ వామ్ డ్రగ్ని ఎక్కువగా వాడటంతో, రిఫైన్ చేసి వాడటంతో ఈ ప్యాథోజన్ని మనం ఎదుర్కోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు, చాలా అతి తక్కువ ఖర్చుతో ఆర్ గ్రీన్ ప్రో అనే డయాగ్నోస్టిక్ కిట్స్ ద్వారా కోవిడ్-19 ఉందా లేదో తెలుసుకునేందుకు కూడా వాళ్ళు ఆ కిట్స్ని డెవలప్ చేశారు, అది అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు, శానిటైజర్స్ను కూడా ఇప్పుడు మార్కెట్లో దొరికే వాటికంటే 1/5 తక్కువ కాస్ట్తో, 5వ వంతు తక్కువ కాస్ట్తో, అంటే ఇప్పుడు 100 రూపాయలు అయితే అప్పుడు 20 రూపాయలే, అట్లా ఉండేట్టుగా కూడా శానిటైజర్స్ని డెవలప్ చేస్తున్నాము అని చెప్పి అంబానీ తన లేటెస్ట్ నివేదికలో ఇచ్చారు. జరిగితే మంచిదే. అట్లాగే ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రూపు ఈ మధ్య కాలంలో ఆక్సిజన్ ప్లాంట్, వారిది జామ్నగర్లో ఉన్న ప్లాంట్ ఉంది ఒకటి, ఆ ప్లాంట్ని ఇమ్మీడియట్గా మెడికల్ ఆక్సిజన్కి పనికొచ్చేట్టుగా తయారు చేసుకొని పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ సప్లై చేయడం కోసం వారి ప్లాంట్ని పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చారు. దీని మూలంగా మహారాష్ట్ర, గుజరాత్లకు ఆక్సిజన్ సప్లై బాగానే లభించింది. అంతేకాదు, ఇంకా అనేక రకాలుగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీఈ కిట్స్ అంటాం మనం, వాటిని ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందించడంలో, ఆక్సిజన్ షార్టేజ్ని ఎదుర్కోవడంలో రిలయన్స్ కంపెనీ తన వంతు తాను సహాయం చేసింది అని కూడా వారు ఆ నివేదికలో ప్రకటించారు. అంబానీ చెప్పినట్లుగానే నిజంగానే చీప్గా కోవిడ్-19కి ఒక డ్రగ్ లభిస్తే అది డెఫినెట్గా అది భారతదేశానికి రిలయన్స్ నుంచి లభించే అతిపెద్ద వరం అవుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా అలా జరుగుతుందో లేదో చూడాలి, చూద్దాం. థ్యాంక్ యూ.